నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు, ప్రధాని మోదీ. తీవ్ర విషాదం, బస్సును ఢీకొన్న కారు, 5 మృతి. ప్యాకేజీల ఆహారంపై హెచ్చరిక ఉండాల్సిందే, FSSAIకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. భారత్ వేగవంతమైన అభివృద్ధికి ఏఏ సమ్మిట్ నిదర్శనమని, ప్రపంచ అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు వేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఢిల్లీలోని భారత మండపంలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 జరగనుంది. ఈ సమ్మిట్ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా ప్రపంచ నాయకులను, ప్రతినిధులను, పరిశ్రమల నాయకులను స్వాగతించారు. సర్వజన హితాయ, సర్వజన సుఖాయ, అందరికీ క్షేమం, అందరికీ ఆనందం అనే దీంతో జరుగుతున్న ఈ సమ్మిట్ గురించి ప్రధాని మాట్లాడుతూ, ప్రపంచ దేశాల పురోగతి కోసం కృత్రిమ మేధస్సును వినియోగించుకోవడం మన ఉమ్మడి నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఇది ప్రగతిశీల భవిష్యత్తును రూపొందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వైద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, పాలన వంటి అనేక రంగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. KSRTC బస్సును కారు ఢీకొని 5 మృతి చెందారు. ఈ ఘటన బెంగళూరు శివారు తుముకూరు రోడ్డులోని జందాల్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుముకూరు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారు డివైడర్ను ఢీకొట్టి అదుపు తప్పి ఎదురుగా వస్తున్న KSRTC బస్సును ఢీకొట్టింది. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దని సుప్రీంకోర్టు FSSAIను హెచ్చరించింది. ఆరోగ్యం ప్రజల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. ప్రజారోగ్యం విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. ఇకపై ప్యాకేజీల ఆహారంపై హెచ్చరిక ముద్ర తప్పనిసరిగా ఉండాల్సిందేనని భారత ఆహార భద్రతా ప్రమాణాల ప్రాధికార సంస్థను ఆదేశించింది. ప్యాకెట్లలోని ఆహారంలో అధిక చక్కెర, ఉప్పు, కొవ్వుకి సంబంధించి వినియోగదారుడికి అర్థమయ్యేలా ప్యాకెట్ ముందు భాగంలోనే స్పష్టమైన హెచ్చరికల టేబుళ్లు తప్పనిసరి చేయాలని పేర్కొంది. మార్కాపురం చెరువును ట్యాంక్ బండిగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పట్టణంలోని అత్యంత కీలకమైన చెరువు కట్టపై ఉన్న R&B రోడ్డు నిర్మాణానికి 4 కోట్ల రూపాయల అంచనాతో శంకుస్థాపన చేశారు. రోడ్డు అభివృద్ధికి ప్రజలు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. 4 కోట్ల రూపాయలతో ఈ రోడ్డును అభివృద్ధి చేయడం జరుగుతుందని, త్వరలోని మరిన్ని నిధులు ఈ రోడ్డుకు కేటాయించి మార్కాపురం చెరువును ట్యాంక్ బండిగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉమ్మడి కాశీనాథ్, పట్టణ తెలుగుదేశం నాయకులు, R&B అధికారులు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కసారి చూడండి. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ భవిష్యత్తుకు బడ్జెట్ బ్లూ ప్రింట్ లాంటిదని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ BV జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని R&B గెస్ట్ హౌస్లో 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ బడ్జెట్ గణాంకాల పుస్తకం మాత్రమే కాదు, కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పును తీసుకొచ్చే విజన్ డాక్యుమెంట్. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దశ చూపించే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టబడిందని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, పరిశ్రమలు, తాగునీరు, విద్య, వైద్యం, పర్యాటకం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం వంటి రంగాల బలోపేతానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ముఖ్యంగా SC, ST, BC మైనార్టీలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం అభినందనీయమన్నారు. అత్యంత కీలకమైనటువంటి బడ్జెట్ ని మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ రాష్ట్రానికి అన్ని వర్గాలకు సంబంధించి ఈరోజు ఒక గొప్ప విజన్ డాక్యుమెంట్ లాగా, ఒక బ్లూ ప్రింట్ లాగా ఈ యొక్క బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పడానికి ఎక్కడ అతిశయోక్తి కానటువంటి విషయం. ఈరోజు మీరు బడ్జెట్ అన్నప్పుడు ఇదేదో ఒక లెక్కల గారడిగా కాకుండా, బడ్జెట్ ప్రవేశపెట్టగానే క్షేత్రస్థాయిలో ఉండేటువంటి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలకు సంక్షేమం, అభివృద్ధిని కూడా 2 కళ్ళగా తీసుకుపోతూ అన్ని వర్గాలకు, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రకులాలు, ఓబీసీలు, అందరికీ సంబంధించి మైనారిటీలు, ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫలాలు అందే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు, అదే రకంగా మేము చెప్పినటువంటి హామీలతో పాటు
గత బడ్జెట్ కంటే మెరుగ్గా 3,32,000 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం. ఈరోజు ఇక్కడ చూస్తే మీరు అనేక ఆకాంక్షలతోటి గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని, గత ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని వాటన్నిటినీ సరి చేసుకుంటూ ఈ యొక్క బడ్జెట్ ని 2 బడ్జెట్లు ప్రవేశపెట్టి క్షేత్రస్థాయిలో ఈ యొక్క తప్పిదాలన్నీ సరిదిద్దుకుంటూ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటూ పోయేటువంటి బడ్జెట్ ని ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ విచిత్రం ఏమంటే రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయినటువంటి జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా సమిండ్ల వాణి శ్రీనివాస్ ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఆ పార్టీకి చెందిన సమిండ్ల వాణిని వైస్ చైర్మన్ గా ఎన్నుకునే సమయంలో 50 మందికి గాను 39 మంది మద్దతు తెలిపారన్నారు. సమిండ్ల వాణి నేతృత్వంలో మున్సిపల్ అధికారులు మరియు ఆ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పట్టణాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుస్తున్న సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థులైన సోదరి సమిండ్ల వాణి గారికి 50 మంది కౌన్సిలర్లలో 39 మంది మద్దతు ప్రకటించి వారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించినందుకు కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి జగిత్యాల రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ విషయం మీడియా ద్వారా అందరికీ కూడా తెలుసు. జగిత్యాల పట్టణంలో పలు పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు వేరే మున్సిపాలిటీల కంటే భిన్నంగా కూడా కొంతమంది స్వతంత్రులు ఈ వర్గం ఆ వర్గం కాకుండా కొంత ఎక్కువ గెలిచిన వారందరూ కూడా సమ్మిళనానికి మద్దతుగా రావడం చాలా సంతోషం. అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కూడా మద్దతు ఇచ్చిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్గా పాతపల్లి ఎల్లయ్య యాదవ్ ఎన్నికయ్యారు. జడ్పీ సీఈఓ నరేంద్ర అధ్యక్షతన మేయర్, డిప్యూటీ మేయర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి 38 మంది కార్పొరేటర్లు, 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు, 1 స్వతంత్ర కార్పొరేటర్తో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేట్లు ప్రమాణం చేశారు. కాగా 11 మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాలేదు. అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు అధికారులు ఎన్నికైన కౌన్సిల్ సభ్యులను, నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లను అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి పట్టం కట్టిన రామగుండం కార్పొరేషన్ ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి మెజారిటీలు ప్రజలు ఆశ్రయించడం, ఇవన్నీ అబద్ధాలు, అసత్య ప్రచారాలు అనేటువంటి నిజాన్ని ప్రజలు ఆశ్రయించి ప్రజలందరికీ అందరికీ మీ ద్వారా అందరికీ తెలియజేసేటువంటి వారికి ధన్యవాదాలు తెలుసుకోవచ్చు. మీరందరూ కూడా కొత్తగా చాలా మంది నాకు దగ్గర కావాలి, డిప్యూటీ స్పీకర్ కావాలి, డిప్యూటీ మేయర్ కావాలి, మేయర్ కావాలి అనే ఆశ కూడా వచ్చింది. సంతోషం, ఆశాగా ఆశతో పాటు దాంతో పార్టీలో సీనియర్లతో పాటు ఎక్కడ రాజకీయంగా అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పారు. అన్ని రకాల కులాలను జరగని మన దాంట్లో బలమైనటువంటి నాయకత్వాన్ని నడిపించేవారు. కేవలం వాళ్ళ స్థితిగతుల్లో బాగు లేకుండా కూడా
వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి అలాగే గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి లాయల్ గా ఉన్నారనే ఆలోచనతోటి ఈరోజు దాదాపుగా 20 మంది కార్పొరేటర్లను చేయడం జరిగింది. దయచేసి కార్పొరేటర్లందరూ కూడా గమనించాలి. మేము దాదాపుగా 3 సార్లు కార్పొరేటర్ గా గౌరవ ఎమ్మెల్యే గారితో 20 సంవత్సరాల నుంచి సాన్నిధ్యంతో ఉండి ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ రోజు ఇంత మంచి అవకాశం నాకు 20 సంవత్సరాలుగా నేను పూర్తి స్థాయిలో రాజకీయంగా ఖచ్చితంగా ఒక మేయర్ స్థానానికి రావాలి, ఇంకా ఏదో ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆశీర్వదించకుండా ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు నేను వారితో ఉన్న సాన్నిధ్యాన్ని, నేను వారి కుటుంబానికి ఉన్న లాయలను గుర్తించి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు వారి సతీమణి మనాలి రాజశేఖర్ గారు కూడా తప్పకుండా మా కొడుకు, మా తమ్ముడు, మా ఇంటి సభ్యుడు ఈ ప్రాంతాన్ని నాతో కలిసి అభివృద్ధిలోకి తీసుకొస్తాడు, చదువుకున్నవాడు, ఖచ్చితంగా వీటిని ఆశీర్వదించాలి అనే ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు గుర్తు పెట్టినప్పటికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు మీ అందరి సాక్షిగా వారికి పాదాభివందనం చేస్తా ఉన్నా. అదే మాదిరిగా గౌరవ మంత్రివర్యులు పుట్టిన శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంతో ఖచ్చితంగా రాజ్ ఠాకూర్ గారితో కలిసి ఈ ప్రాంతాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దేందుకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ వార్డు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. హుజూర్ నగర్ పట్టణ మున్సిపల్ చైర్మన్గా దొంతగాని శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్గా తన్నీరు మల్లికార్జునరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణ మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కౌన్సిలర్లు మరియు పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు విజయాన్ని అందించారన్నారు. వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జునరావు మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం అలయన్స్తో అఖండ విజయం సాధించిందన్నారు. మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామన్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే నన్ను ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులకు, హుజూర్ నగర్ పట్టణ కాంగ్రెస్ నాయకులకు మరియు కార్యకర్తలకు, ఉత్తమ్ కుమార్ యొక్క అభిమానులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు. ఈరోజు మన యొక్క అభివృద్ధిని చూసే ఈరోజు హుజూర్ నగర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 22 స్థానాలు 21 స్థానాల్లో కూడా గెలుచుకోవడం జరిగింది. ఎందుకనంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గంలో కంచుకోట, అల్లడి ఉత్తమ్కోట యొక్క అభివృద్ధి చూసి ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టడం జరిగింది. రాను భవిష్యత్తులో కూడా హుజూర్ నగర్ మున్సిపాలిటీని ఉత్తమ్కోట సహాయ సహకారాలతో ముందంచు బాటలో ఉంచుతానని మీ అందరూ తెలియజేస్తున్నాను. తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంలో మొన్న జరిగినటువంటి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో హుజూర్ నగర్ పట్టణం నుండి కెప్టెన్ నల్లమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం కూటమి అభ్యర్థులు 21 మంది ఘన విజయం సాధించారు. దానిలో భాగంగా ఈరోజు హుజూర్ నగర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో 28 మంది వార్డు కౌన్సిల్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఇండిపెండెంట్, బీఆర్ఎస్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కైవసం చేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా దొంతగాని శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్గా నేను తన్నీరు మల్లికార్జునరావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇది శుభపరిణామంగా భావిస్తూ ఈ ఏకగ్రీవ ఎన్నికల ద్వారా హుజూర్ నగర్ పట్టణ ప్రజలకు ఒకటే సందేశం ఇవ్వడం జరుగుతుంది. హుజూర్ నగర్ పట్టణ ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారో గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని ఏ విధంగా రాష్ట్రంలోనే ఆదర్శనీయ నియోజకవర్గంగా తీర్చిదిద్దారో దాన్నే మేము ఆదర్శవర్గం తీసుకొని మా పాలకవర్గం మొత్తం కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాకుండా జిల్లాలోనే హుజూర్ నగర్ మున్సిపాలిటీని ఆదర్శవంతం మున్సిపాలిటీగా ఏర్పాటు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.
తిరుపతి జిల్లా పాకాల మండలం ఓట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలిసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఆలయ కమిటీ చైర్మన్ ఆమోదపాకాల శ్రీహరి నాయుడు జన్మదినం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీసీ హాస్టల్లో విద్యార్థులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఆహ్వానం మేరకు జన్మదిన వేడుకలకు విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్కు స్వాగతం పలికారు. భారీ ఎత్తున బాణాసంచా పేల్చి తమ అభిమానం వ్యక్తం చేశారు. అనంతరం భారీ కేక్ను ఏర్పాటు చేశారు. పూతలపట్టు, చంద్రగిరి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, మురళీమోహన్లు కేక్ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దుశ్శాలువా కప్పి సత్కరించారు. స్థానిక నేతలు, మహిళలు భారీ ఎత్తున విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకలకు వచ్చిన వారికి విందును ఏర్పాటు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ 2025 కేటగిరీలో సెకండ్ PhD అడ్మిషన్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని నష్టపోయిన విద్యార్థులు గడ్డం ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో అర్హులైన 30 మంది తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు PhD విద్యార్థులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేందుకు వెంటనే రిటైర్డ్ జడ్జితో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. అవకతవకలకు పాల్పడిన OU అధికారులు తక్షణమే రాజీనామా చేయాలని కోరారు. OU PhD 2025 కేటగిరీ 2 అడ్మిషన్స్లో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రజానికానికి తెలియపరచడానికి విచ్చేసిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు తెలంగాణ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నతమైన విద్యను బోధిస్తున్నామని చెప్పుకునే ప్రొఫెసర్లు ఒక కేటగిరీ 2 అడ్మిషన్లో అన్ని తప్పుడు తడకాలు రాజ్యాంగ విరుద్ధంగా చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ విరుద్ధంగా చేయడంగా పరిగణించడానికి కారణమే వాళ్ళు ఎంచుకున్న సీట్ మ్యాట్రిక్స్ అని ఒకసారి జూమ్ చేయండి. సీట్ మ్యాట్రిక్స్లోనే వాళ్ళు మెన్షన్ చేశారు 13+14 సీట్స్ అన్రిజర్వ్డ్ బీసీ నుంచి SC ST ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించాలో కేటాయించి ఒక నాన్ లోకల్ అభ్యర్థికి మొట్టమొదటిగా సీట్లు కేటాయించడానికి వెనుక ఉన్న మర్మం ఏమిటి? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి PWD అభ్యర్థుల సీట్ను అన్రిజర్వ్డ్గా పరిగణించి అతి తక్కువ మార్కులు వచ్చిన OC అభ్యర్థులకు సీట్లు కేటాయించడానికి వెనకాల ఉన్న మతలాభం ఏమిటి? పాయింట్. ఒక SC అభ్యర్థి సీటును STగా కన్వర్ట్ చేసి ST నుంచి అన్రిజర్వ్ కన్వర్ట్ చేసి ఒక ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ వచ్చేసి 56 మార్క్స్ ఉంటాయి. వీళ్ళు OC కేటగిరీకి అలర్ట్ చేసిన మార్క్స్ వచ్చేసి 30 మార్క్స్ ఉంటాయి. EWS జీవో నెంబర్ 244 డేటెడ్ 21/2/2021 ప్రకారం EWS జీవో 9 సీట్స్ ఉంటే ఒక అభ్యర్థికి పెంచుకొని 10 సీట్లు ఇవ్వడానికి ఉన్న జీవోను వాళ్ళు తుంగలోకి దొక్కుతూ 6 సీట్స్ ఉన్నా కూడా ఒక సీట్ను పెంచి 7 సీట్ సూపర్ న్యూమరీ అని పరిగణించి అక్రమంగా వాళ్ళను సీట్లు లబ్ధి చేకూర్చిన ఈ రిజిస్టర్ OST గారు అదేవిధంగా ఎవరైతే నిజమైన అభ్యర్థులు ఉన్నారో వారికి ఎక్కువ మార్కులు వచ్చినా కూడా వారికి సీట్లు కేటాయించకుండా ఒక నాన్ లోకల్ అతి తక్కువ మార్కులు ఉన్న OC విద్యార్థులకు సీట్లు కేటాయించడం జరిగింది. దానికి నిదర్శనంగానే మీ ముందు చూపించిన పాయింట్స్ చెప్పాము. ఇదంతా చేయడానికి కారణంగా కుట్ర పన్ని ఫిబ్రవరి 19, 20వ తేదీలలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఆధ్వర్యంలో వైస్ ఛాన్సలర్స్ మీట్ 2025-26 నిర్వహించనున్నట్లు OUVC కుమార్ తెలిపారు. ఈ మీట్కు రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు చెప్పారు. ఈ సదస్సుకు 6 రాష్ట్రాల నుంచి 120 మంది వైస్ ఛాన్సలర్లు పాల్గొంటారని వివరించారు. విద్యాలయాల పరస్పర అనుసంధానం ఏ విధంగా కొనసాగాలనే విషయాలపైన చర్చ ఉంటుందని తెలిపారు. దేవసేన మేడం అండ్ కేశవరావు గారు తర్వాత సెక్రటరీ మేడం అందరూ కూడా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఉద్దేశం స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇంపార్ట్ చేయాలి, తర్వాత ఇంటర్న్షిప్స్లో ఏ విధంగా మనం స్టూడెంట్స్ అందరూ కూడా అందించాలి, చదువులో భాగంగానే ఇది చేయాలనేది ఒక కాన్సెప్ట్తో ఒక పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి అందరూ వైస్ ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్, ఒక 30 డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్స్, 10 పాలిటెక్నిక్ కాలేజ్
ప్రిన్సిపల్స్తో పాటు వివిధ హై స్కూల్స్ నుండి కూడా రకరకాల హెడ్ మాస్టర్స్ వచ్చి ఈ సదస్సులో పాల్గొన్నారు. ఆ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండస్ట్రీస్ను, తర్వాత అన్ని కాలేజెస్ను, అన్ని విద్యా సంస్థలు అంటే అటు డిగ్రీ కావచ్చు, ఇటు ప్రొఫెషనల్ కాలేజెస్ కావచ్చు, అటు స్కూల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అంటే ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడేటట్టుగా కొన్ని ప్లాన్స్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కూడా. అందులో ఉస్మానియా యూనివర్సిటీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. మేము దాదాపు ఒక 30 డిగ్రీ కాలేజెస్ను అడాప్ట్ చేసుకుంటున్నాం. మా దగ్గర ఉన్న టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, తర్వాత ఫ్యాకల్టీ రిసోర్సెస్ను మేము షేర్ చేసుకోవడానికి రెడీ ఉన్నాం. సో అంతిమంగా ఏంటంటే తెలంగాణలో ఈ విద్య అనేది చాలా అంటే నాన్ రీచబుల్ ఏరియాస్కు కూడా రీచ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయడం అనేది గవర్నమెంట్ ఉద్దేశం. అందుకు ఉస్మానియా యూనివర్సిటీ కూడా పూర్తిగా సహకరిస్తుంది. రాష్ట్ర బడ్జెట్లో కర్నూలు జిల్లాకు నిధులు కేటాయించడంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన జిల్లాకు మాత్రం తీవ్రంగా అన్యాయం జరిగిందని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఈశ్వరరెడ్డి భవన్ నుంచి 4 స్తంభాల వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సీనియర్ నాయకుడు రంగారెడ్డి, చక్రాల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడ్డ జిల్లా కర్నూలుకు సాగు త్రాగునీటి ప్రాజెక్టు నిర్మించడానికి హద్రీ నివా పూర్తి చేయాలని, అదేవిధంగా ఆర్డీఎస్ కొడికాలువ, వేదవతి రిజర్వాయర్ల నిర్మాణానికి ₹1 కూడా బడ్జెట్లో కేటాయించలేదని, కేవలం తూతూ మొత్తంగా బడ్జెట్లో నిధులు కేటాయించి చేతులు దులుపుకుందన్నారు. ఆదోని మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కు నిధులు కేటాయించలేదన్నారు. సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో వేలాది మంది కార్మికులు ఉన్నారని, వారిని ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, వెంటనే బడ్జెట్లో నిధులు కేటాయించి కార్మిక వర్గాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు హమాలి రామాంజనేయులు, గోపాల్, ఆటో వర్కర్స్ నాయకులు బీటీ సుగప్ప, శ్రీను, చందోలి కాశీ, హమాలి నాయకులు చంద్ర, మాణిక్యం, ఈశ్వరయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుజ్జులు, రసీదు, ప్రజానాట్య మండలి నాయకులు కాశీ, అన్న, అలిపిరి పాల్గొన్నారు. మరి జిల్లాకు వచ్చినప్పుడంతా మరి ఒకసారి కోడుమూరుకు వచ్చారు. ఆ ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన నాయకుని ప్రకాష్ రెడ్డిని మాత్రం ఆయన పార్టీలో చేరుస్తున్నాడు. మరి ఎక్కడ కూడా మరి అభివృద్ధికి ఆ ప్రాంతానికి కూడా నిధులు ఇచ్చినట్టు పరిస్థితి లేదు. మరి ఇలా పట్టుకోనికి వచ్చారు. మరి ఈ ప్రాంతంలో అందరినీ పూర్తి చేస్తారని చెప్పాడు. అదేవిధంగా టమోటా గ్యాస్ ఫ్యాక్టరీ పూర్తి పెట్టారని చెప్పాడు. ఇక్కడ కూడా 2 సంవత్సరాలు అయినా కూడా మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చెప్పినటువంటి ఏ ఒక్క హామీ అసలు అమలైన పరిస్థితి లేదు. అంతేకాకుండా అందరినీ పూర్తిగా ఉంది. మరి ఈ జిల్లా సస్యశ్యామం కావాలంటే ఆర్టీఎస్ పిడికాలో కానీ ఈరోజు రాష్ట్రంలో ప్రకటించినటువంటి బడ్జెట్లో మరి ఈ బడ్జెట్ ఎలాగుంది? ఈ బడ్జెట్ పేదలకు మరి పేద పక్షాన లేకుండా సంపన్నుల పక్షాన ఈ బడ్జెట్ కేటాయించినట్టుంది. ఈరోజు రాష్ట్రంలో కార్మిక వ్యవస్థను మర్చిపోయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కార్మికులకు ఈ బడ్జెట్లో ఏం కేటాయించారని మేము అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో కార్మికుల పట్ల పూర్తిగా ఈ కేంద్ర కామారెడ్డి మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎన్నికలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. 3 పార్టీలకు పూర్తి మెజార్టీ రాకపోవడంతో చైర్పర్సన్ ఎన్నిక కీలకంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 38వ వార్డు కౌన్సిలర్ ఏపా ఉమారాణి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా మద్దతు లభించింది. ఓటింగ్ నిర్వహించగా ఉమారాణికి అనుకూలంగా 33 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు ఆమెను చైర్పర్సన్గా ప్రకటించారు. వైస్ చైర్పర్సన్ పదవిని భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కాసర్ల గోదావరి దక్కించుకున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ కౌన్సిలర్లు ప్రతిపాదించి బలపరిచారు. ఓటింగ్లో ఆమెకు కూడా 33 ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు వైస్ చైర్పర్సన్గా ప్రకటించారు. మున్సిపాలిటీలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో బీఆర్ఎస్ మద్దతు కీలక పాత్ర పోషించింది. చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన ఉమారాణి తనకి అవకాశం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బీసీ మహిళగా ఈ బాధ్యతను అప్పగించినందుకు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తదుపరి మీడియా సమావేశంలో చైర్పర్సన్ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణాభివృద్ధి కోసం ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తారని ఆమె స్పష్టం చేశారు. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చి నన్ను చైర్పర్సన్గా నిలబెట్టిన సార్ గారి నాయకత్వం ప్లస్ ఏంటంటే కాంగ్రెస్ నాయకత్వానికి రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక థ్యాంక్ యూ. మహేష్ గౌడ్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మన స్టేడియంకు సబ్ స్టేషన్ కామారెడ్డి మున్సిపల్ ల్యాండ్లో శాంక్షన్ అయింది. దాని ఫౌండేషన్ డిప్యూటీ సీఎం గారు కోర్టు నడుస్తుండే డిప్యూటీ సీఎం గారికి వెరీ సూన్గా ఈ నెల లోపలనే తీసుకొచ్చి ఆయనతో ఫౌండేషన్ పెట్టించి సబ్ స్టేషన్ పని మొదలుపెడతాం.
రోడ్ల గురించి ఆల్రెడీ చాలా పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కోటిపాం పంచాయతీలో నాగావళి జొంజావతి నదులు కలిసిన తీరాన వెలసిన గుంప సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఈ ప్రాంతంలోని జొంజావతి నాగావళి నదుల సంగమంలో ఈ ఆలయాన్ని ద్వాపర యుగంలో బలరాముడు ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాలు పేర్కొంటున్నాయి. శివరాత్రి సందర్భంగా ప్రతి ఏటా ఈ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో శివుడికి చేపల కూరతో నైవేద్యం సమర్పిస్తారు. చేపల కూర నైవేద్యం పెడితే మనసులోని కోరికలు నెరవేరుతాయని ఈ ప్రాంతంలోని ప్రజల నమ్మకం. తరతరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తూ దశాబ్దాలుగా పూర్వీకులు పాటించిన సాంప్రదాయాలు తాము కూడా అనుసరిస్తామని భక్తులు పేర్కొంటున్నారు. శివరాత్రితో పాటు కార్తీక మాసంలో అత్యధికంగా భక్తుల రద్దీ ఆలయానికి ఉంటుంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో సోమేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంగళ బుధవారాల్లో పర్యటించనున్నారని కర్నూలు డీసీసీ అధ్యక్షులు క్రాంతినాయుడు తెలియజేశారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో నివసించే కూలీలకు ఉపాధిని కల్పించేందుకు జాతీయ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి కొంతవరకు ఉపాధి లభిస్తుందని, దీంతో ఎంతో మేర వలసలు నివారించబడ్డాయని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, దీనిపై రాష్ట్ర స్థాయిలో ఉద్యమించేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలమ్మ నడుం బిగించారన్నారు. రాష్ట్రంలో 3వ దఫా పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో ఈ నెల 17, 18 తేదీల్లో గార్గేయపురం, కాణాల, సిరివెల్ల గ్రామాల్లో జరిగే రచ్చబండ కార్యక్రమంలో షర్మిలమ్మ పాల్గొననున్నారని, ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రైతులు, రైతు కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. మంగళవారం నాడు సాయంత్రం 4 గంటలకు కొడుమూరు నియోజకవర్గ పరిధిలోని గారిగాపురం గ్రామంలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో షర్మిలమ్మ పాల్గొని రైతు కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మీడియా సమావేశంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు ఇప్పటికే 2 ఫేజులుగా రాష్ట్రంలో కొన్ని జిల్లాలు పర్యటించారు. 3వ ఫేజ్లో మొదటగా కర్నూలు జిల్లాకి చేర్చున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు సి క్యాంప్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి దాని తర్వాత అక్కడి నుండి గార్గేపురంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర రచ్చబండ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటారు. మీకందరికీ తెలుసు, ఇప్పటికే కర్నూలు జిల్లా అంటేనే మామూలుగా ఈ ఒక రాయలసీమకి ఇది ఒక ముఖద్వారంలాగా ఇంత ముందుగా పేరుగాంచింది. ప్రస్తుత కర్నూలు జిల్లాలో 70% వరకు కూడా అందరు కూడా గ్రామీణ ప్రాంతం. మరి దీంట్లో ఇక్కడ ఉపాధి హామీ అనేది ఎంతోమంది రైతులకు ఇక్కడ ఉన్నటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధిలో సహకారాన్ని అందించేందుకు భారత్ ముందడుగు, ప్రధాని మోదీ. తీవ్ర విషాదం, బస్సును ఢీకొన్న కారు, 5గురి మృతి. ప్యాకేజీల ఆహారంపై హెచ్చరిక ఉండాల్సిందే, FSSAIకు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.